హలో! వెల్కమ్ టు నిక్షల. ఈరోజు మనము లెటర్ ఆఫ్ రికమెండేషన్ కోసం తెలుసుకుందాం. అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటి? ఈ డాక్యుమెంట్ మనకి ఎంత ఇంపార్టెంట్ మన అడ్మిషన్ ప్రొసీజర్‌లోని. అసలు ఎన్ని లెటర్ ఆఫ్ రికమెండేషన్ సబ్మిట్ చేయాలి? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి తోడు లైక్ అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి? ఏంటి? అసలు ఏది కరెక్ట్ ఫార్మాట్ అనేది మనం చూసి తెలుసుకుందాం. సో, బేసిక్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటంటే, ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవాలి. లైక్ ఏంటంటే, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఏంటంటే, లైక్ ఒక థర్డ్ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ అసలు మీ మీద ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనకి కాలేజ్ అయిపోయి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! అలాగే ఒక సింగిల్ పర్సన్ ఆయన ఒపీనియన్‌ని ఒక లెటర్ మీద పెట్టి ఇవ్వడాన్నే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు. లైక్ ఇప్పుడు లెట్స్ సే మనకి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎవరు ఇవ్వచ్చంటే, మీరు మీ కాలేజ్‌లో ఉన్న స్టాఫ్ గాని, లైక్ ఫ్యాకల్టీ గాని, హెచ్ఓడి గాని, ప్రిన్సిపల్ గాని, లైక్ ఎవరైనా ఇవ్వచ్చు. దీని తర్వాత మనకు ఒకవేళ మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తే మీ హెచ్ఆర్ గాని, మేనేజర్ గాని, మీ టీమ్ లీడ్ గాని ఎవ్వరన్నా మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇవ్వచ్చు. సో, బేసిక్‌గా లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎన్నుండాలి? ఒకటి సరిపోతదా? లేదా 2 కావాలా? లేదా 3 కావాలా? బెస్ట్ సజెషన్ ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ 2 ఉంటే బెటర్. 2, 2 అంటే 2 కన్నా 2-3 ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఒకసారి గ్రాడ్యుయేషన్ చేస్తారు మీరిప్పుడు. ఓన్లీ ఒకటే హెచ్ఓడి నుంచి వచ్చిందనుకో, ఇంకోటి మీ ఫ్యాకల్టీ నుంచో, ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకోండి. లేదు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి మీరు జాబ్ చేస్తున్నారంటే, ఒకటి జాబ్‌లో నుంచి, ఇంకోటేమో ఇంకో 2 గ్రాడ్యుయేషన్ నుంచి, లేదా ఇంకో 2 జాబ్ నుంచి మీరు చేసే జాబ్ నుంచి కానీ, ఒకటి యూనివర్సిటీ నుంచి కానీ తీసుకోవచ్చు. సో, బేసిక్‌గా ఏంటంటే 2-3 ఉంటే 2-3 అడ్వైజబుల్. అంటే మ్యాండేటరీ అని కాదు. కొన్ని యూనివర్సిటీస్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ 1, 2, 3 అని అడుగుతాయి. అంటే మన దగ్గర ఉంటే అప్లై చేయొచ్చు. ఒకటైతే మాత్రం ఖచ్చితంగా ఉండాలి లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఓకే. సో, బేసిక్‌గా చాలా మందికున్న డౌట్ ఏంటంటే అసలు దీని ఫార్మాట్ ఏంటి? దీన్ని ఎలా ఫిల్ చేయాలి? లైక్ మేము ఏం చేయాలి అసలు లెటర్ ఆఫ్ రికమెండేషన్ చేయడానికి? అసలు మ్యాటర్ ఏముండాలి? ఏంటి? ఇదనేదంతాని మేము చాలా టీమ్ అంతా రెడీ చేసి ఎన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ శాంపిల్స్ తీసుకొని, ఏదైతే మంచి ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ వచ్చాయో అవన్నీ కలిపి ఒక శాంపిల్స్ కింద తయారు చేసి మా వెబ్‌సైట్‌లో పెట్టాం. లైక్ ఏంటంటే మీరు వెబ్‌సైట్‌లో కన్నా ఎళ్ళడం ఎందుకు అంటే, మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకుంటే, మీరు డైరెక్ట్‌గా ఆ ఎల్‌ఓఆర్ ఉన్న పేజ్‌కెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి బై చేసుకోవచ్చు. లేదు ఈ స్కాన్ ఇదంతా మా వల్ల అవ్వట్లేదు అంటే, సో, బేసిక్‌గా క్రోమ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసాక ఇక్కడ నిక్షాల అని కొడితేనే నిక్షాల డాట్ కామ్. వన్స్ నిక్షాల డాట్ కామ్ అని కొట్టాక మీరు మా పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇలా వస్తది మా పేజ్. సో, బేసిక్‌గా ఎల్ఓఆర్ ఎక్కడుంటాయంటంటే కిందకెళ్ళి స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఆఫర్ చేసే సర్వీసెస్ ఉంటాయి ఇవన్నీ. సో, ఇక్కడ ఇలా కిందకెళ్తుంటే మీకిక్కడ కనిపిస్తుంది చూడండి. లెటర్ ఆఫ్ రికమెండేషన్, క్విక్ వ్యూ. దీని మీద క్లిక్ చేస్తే మనము ఈ పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. అవుతుంది. సో, ఈలోపు వేరే పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతాం. సో, అసల ఎల్ఓఆర్ అనేది ఎలా రెడీ చేయాలి? అసలు ఏంటి? అనేది చూడడం కన్నా ముందు మీరిక్కడ చూడొచ్చు. మీకిక్కడ కనిపిస్తుంది. ఒక 15 ఎల్ఓఆర్ టెంప్లేట్స్ ఇస్తాం మీకైతే. అంటే అవన్నీ మా స్టూడెంట్స్ యూజ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా వచ్చినవి ఇవన్నీ. మీరు ఇందులోని ఎవ్వరి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని, అంటే మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు మీరు రెడీ చేసుకొని, మీ ఫ్యాకల్టీతో గానీ, హెచ్ఓడితో గానీ, ప్రిన్సిపల్ గానీ, మేనేజర్ గానీ, టీమ్ లీడ్ గానీ, హెచ్ఆర్‌తో గానీ ఎవ్వరితో అన్నా సైన్ చేయించుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే 2-3 ఎల్ఓఆర్స్ ఉంటే మోర్ థాన్ ఎనఫ్. ఇంక మళ్ళీ చూసుకోక్కర్లేదింక. సో, బేసిక్‌గా మీరు యాడ్ టు కార్ట్ కొట్టేస్తారు. ఎల్ఓఆర్స్ పర్చేజ్ చేసుకున్నాక మీ మెయిల్‌కి శాంపిల్స్ వస్తాయి. అసలు ఒక శాంపిల్ చూద్దాం. అసల ఎలా ఉంటాది? ఏంటి అని.
లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇలా ఉంటది. ఇక్కడ మీ నేమ్, మీ టైటిల్ లైక్ అంటే టైటిల్ అంటే మీరు ఏం చేశారు ఆఫీస్‌లోని, మీ ఇన్‌స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, మీ అడ్రెస్, సిటీ, స్టేట్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్. ఇదిగో ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా! ఈ మ్యాటర్ ఇలా రెడీ చేసుకొని ఓకే. తర్వాత ఇక్కడ లాస్ట్‌లోని సైన్ చేయించి వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి? ఏ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నారు? ఇదంతా మొత్తం అంతా చేసుకొని నీట్‌గా ప్రిపేర్ చేసుకుంటే మీ లెటర్ ఆఫ్ మోటివేషన్ పర్ఫెక్ట్‌గా రెడీ అవుతది. నన్నడిగితే మీ ఓన్లీ డాక్యుమెంట్ మాకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా వచ్చు. డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియట్లేదా అంటే మీకు ఈ సర్వీస్ అయితే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లైక్ 15 టెంప్లేట్స్ ఇస్తారు. అన్నీ చూసుకొని మీకు సరిపడా టెంప్లేట్ ఎక్కడైతే ఉందో లైక్ మొత్తం మీ క్వాలిఫికేషన్ లైక్ ఇదంతా ఎక్కడైతే ఎందులో అయితే ఉందో అది మీరు ఎడిట్ చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది. ఒకవేళ ఎడ్యుకేషన్ ప్రాసెస్‌లో ఇదంతా. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.